మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదు మమ్మీ, టీవీ చూస్తున్నా. నాకు తెలిసే టీవీ చూస్తా ఉంటావని. అర్జెంట్ పని మీద పొద్దున్నే ఇంట్లో ఏం పని చేయకుండా బయటకు వచ్చేసా. అయితే నేను వచ్చేలోపు పందిలాగా టీవీ చూడకుండా అది పక్కకు పెట్టి ఇల్లంతా సర్ది పెట్టు. ఏం పని చేయాలి చెప్పు టకటక. చాలా పని ఉంది. ఇల్లంతా పెంట పెంటుంది, ఊడ్చేసే, గిన్నెలు తోమేసేయి, వస్తువులు అక్కడ సర్దేసి నీట్గా పెట్టి. అర్థమైందా? సరే మమ్మీ, సరే పెడతా. ఇప్పుడు ఈ పని అంతా నేను చేయాలా? చల్, పని లేదు గిన్నెలేదు. ఇప్పుడే ఓకే, గుడ్ ఐడియా. పని మనిషి కావలేను, జీతం 20,000. పని మనిషి కావలేను 20,000. ఒక్కింట్లో 20,000. 10 ఇల్లు తిరిగే బదులు ఒక్కింట్లో సెటిల్ అయిపోయి సరిపోద్దిగా. అర్జెంట్కి పేపర్ పీకేయాలి, లేదంటే వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. పోదాం లోపలికి. పని మనిషి కావాలని పెట్టారు. అవునమ్మా, ఏంటి పేపర్ తీసి పట్టుకొని వస్తున్నావు? అంటే నేను చేద్దామని ఫిక్స్ అయ్యానండి, ఇంకా మళ్ళీ పేపర్ ఎందుకు అక్కడ. అవునా, సరేరా. ఏం పనులు చేయాలమ్మా? 20,000 పెట్టారు. 20,000 ఇంపార్టెంట్ కాదు, పని చాలా నీట్గా ఉండాలి. చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంట్లో పని నార్మల్ పని, గిన్నెలు కడగడం, ఇల్లు ఉడవడం, తుడవడం, ఇల్లంతా నీట్గా అద్దం లాగా సర్దాలి. ఏ చెయ్యి చూద్దాం. అన్ని నచ్చితే అప్పుడు నిన్నే పెట్టేసుకుంటాం, ఓకేనా? ఈ రోజుకు కంపల్సరీ డెమో కావాలి మాకు. నీ పని అదంతా మాకు నచ్చి ఓకే అనుకుంటే నిన్ను కంటిన్యూ చేస్తాం, ఓకేనా? ఒకసారి అంతా సర్ది చేసి చూపించు. అమ్మో అంటుంది ఏంటి? సర్లే, నేను ఎట్లాగో నీట్గా చేస్తా. నేను చేసిన పని అంతా ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. 10 ఇళ్ళ బదులు ఒక్క ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు కదా. చేద్దాం, ఒక పూట చేస్తే పోయేదేముంది, ఎట్లా నాకే ఇస్తారు కదా రేపైతే. అమ్మా, అన్ని పనులు చేసేసాను. బాగా చేసావు. ఓకే, నాకైతే నచ్చింది. మా మమ్మీ వచ్చిన తర్వాత చూస్తుంది. చూసిన తర్వాత నేను సాయంత్రం కాల్ చేసి చెప్తా. సరే అయితే కాల్ చేయండి. చేస్తాను. నా నెంబర్ అక్కడ రాసి పెట్టాను పేపర్లో. ఓకే అమ్మా. అమ్మా ఏదో ఒకటి చెప్పి పంపించేసిన కానీ రేపు వచ్చి పని కావాలి అని అంటే ఏం చేయాలి? అమ్మ తోలు తీస్తుంది నాది 20,000 జీతం అంటే. సరే రేపటిది రేపు ఆలోచిద్దాంలే. ఇప్పుడైతే నా పని అయిపోయింది. మా మమ్మీ దగ్గర ఫుల్ మార్కులు కొట్టేయచ్చు. మొత్తం నేనే చేసిన అని చెప్తా.